హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 23, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి మార్చి 23, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో చూసినట్లయితే ప్రధానమైనటువంటి మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉన్న సమాచారం ఇక్కడ ఒక మొదటి అంశం చూస్తే వరల్డ్ మీటీరియాలజికల్ డే మార్చి 23 జరుపుకుంటాం. అంటే ప్రపంచ వాతావరణ దినోత్సవం జరుపుకుంటాం. మరి 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రపంచ వాతావరణ దినోత్సవం ఇతివృత్తం ఏంటి, ఇలాంటి అంశాలు ఇందులో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ లెసన్స్ ఫ్రమ్ ఇండియా, అంటే అక్ష అనే ఒక పేరుతో లెసన్స్ ఫ్రమ్ ఇండియా అని ఒక సదస్సుని నిర్వహించడం జరిగింది. సో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్. సో ఇందులో మన భారతదేశం కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో మరికొన్ని సంస్థలు ఇందులో భాగస్వామయ్యాయి. మరి ఈ అక్ష లెసన్స్ ఫ్రమ్ ది ఇండియా అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ సదస్సు, ఆ సదస్సులో ఏం చర్చించారు లాంటి అంశాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ NACP అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఉంది. దాన్ని మనం పొడిగించుకోవడం జరిగింది మన భారత ప్రభుత్వం. సో సంబంధించిన సమాచారం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్, అంటే దేశంలో ఫస్ట్ టైం అనమాట ఒక రాష్ట్రం ఏంటంటే కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ అని ఒక విధానం తీసుకొచ్చింది. అలా ఏ రాష్ట్రం తీసుకొచ్చింది, దానికి సంబంధించిన విశేషాలు. అండ్ నెక్స్ట్ మనకి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అషాని అనే ఒక తుఫాను, దానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇందులో చూద్దామండి. అసలు ఆ తుఫానికి ఎవరు పేరు పెట్టారు ఇలాంటి అంశాలు. అండ్ మరొకటి ఏంటంటే మనకు సైనిక విన్యాసలము, అదేంటంటే లమితియే. ఈ లమితియే అని చెప్పేసి ఒక సైనిక విన్యాసము, ఇది ఎక్కడ జరిగింది, ఏ దేశాలు పాల్గొన్నవి, సో దాని యొక్క ఉద్దేశం అని చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే సర్దార్ బెర్డీ ముఖదేవ్. ఎవరు మరి వీరు అంటే ఇక్కడ సర్దార్ బెర్డీ ముఖమేదేవ్ అనేవారు ఎవరు అంటే ఒక దేశానికి అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా వారు నియమితులు కావడం జరిగింది లాంటి అంశాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ అంటే ఒక పుస్తక రచన ద షీల్డ్ కోవిషీల్డ్, అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో మనకి కరోనా COVID-19 వ్యాక్సిన్, ఆ విశేషాలపైన ద షీల్డ్ కోవిషీల్డ్ ప్రకాష్ కుమార్ సింగ్ రాసిన ఒక పుస్తక విశేషాలు, ఎవరు విడుదల చేశారు లాంటి అంశాలు చూద్దాం. మరొక పుస్తకం అన్ఫిల్డ్ బ్యారెల్స్ ఇండియాస్ ఆయిల్ స్టోరీ అనే పేరుతో రిచా మిశ్రా రాసిన పుస్తకం. అంతేకాకుండా సురేష్ రైనాకి ఇటీవల మాల్దీవుల దేశం ఇచ్చినటువంటి అవార్డు విశేషాలు కూడా డిస్కస్ చేద్దాం. సో అంతేకాకుండా బెహ్రెయిన్ దేశంలో జరిగినటువంటి ఏదైతే గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ ఉందో, ఒక ఫార్ములా 1 రేసింగ్ ఉందో, ఎవరు గెలిచారు సో అని చెప్పి చూద్దాం. అండ్ ఇంకొకటి మరొక పుస్తకం రోడ్ టు 1000 అని చెప్పేసి ఒక బుక్ని ఆ విధంగా విడుదల చేయడం జరిగింది. సో ఏ సంస్థలు విడుదల చేశాయి, ఆ బుక్ యొక్క విశేషాలు అంటే చూద్దాం. అండ్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్, ఒక దేశంలో ఒక IIT చేత ఒక బ్రెయిన్ అంటే మన మెదడుని అధ్యయనం చేసే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారనే అంశం చూద్దాం. ఇవన్నీ మనకి మార్చి 23, 2022 ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్. మరి మార్చి 23 మనం ఎలా నిర్వహిస్తున్నామంటే ప్రపంచ వాతావరణ దినోత్సవం జరుపుకుంటాం. వరల్డ్ మీటీరియాలజికల్ డే. మరి ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని మరి ఈరోజు నిర్వహిస్తారు మార్చి 23న. మరి ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి ప్రపంచ వాతావరణ దినోత్సవం ఇతివృత్తం ఏంటి, ఇక్కడ ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్. అంటే ఇక్కడ ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్ అంటే ఇక్కడ వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో మరి వాతావరణాన్ని అంటే పర్యావరణాన్ని కాపాడడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మరి వాతావరణంలో మార్పులు కానివ్వండి, వాతావరణంలో వచ్చే ఏవైతే మనకి మార్పులు వస్తున్నాయో, ఏవైతే చేంజెస్ వస్తున్నాయో వాటిని ముందుగానే ఒక వార్నింగ్ రూపంలో చేస్తే మనకు వెంటనే ఏంటంటే దానిపైన నష్టాన్ని కానీ దాన్ని నివారించవచ్చు అనే ఒక మీనింగ్తోనే ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్ అనే ఇతివృత్తంతో మరి వరల్డ్ మీటీరియాలజికల్ డే మార్చి 23, 2022 యొక్క ఇతివృత్తం అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అక్ష లెసన్స్ ఫ్రమ్ ది ఇండియా అని ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. మరి ఏంటి అక్ష లెసన్స్ ఫ్రమ్ ది ఇండియా అని చెప్పేసి ఇక్కడ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునిసెఫ్ సంస్థలు, UNDP, USAID, ADB మన భారత్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అంటే మన దేశంలో ఎట్లయితే COVID-19 మరి మొదటి వేవ్ నుండి ఇప్పుడు వచ్చినటువంటి ఒమిక్రాన్ వేవ్ వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, అంతేకాకుండా మరి COVID-19 వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని ఓవర్కమ్ చేసాం, పర్టికులర్గా చూసినట్లయితే మొదటి లాక్డౌన్లో, సెకండ్ లాక్డౌన్ నుండి మరి వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి చర్యలు చేపట్టాం, అంతేకాకుండా ఇవన్నీ విశేషాలపైన కూడా ఇది ఒక
ఒక సదస్సు నిర్వహించడం జరిగిందనమాట. అంటే రానున్న కాలంలో ఎలాంటి మహమ్మారి వచ్చినప్పుడు మనం ఇంకా ఎలాంటి విషయాల్ని పట్టించుకోవాలి, ఎలాంటి విషయాలపైన శ్రద్ధ పెట్టాలి, ఇలాంటి అన్ని అంశాలపైన డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఇట్లా వివిధ సంబంధించినటువంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు మరి ఒక ఆర్థిక సంస్థలు కూడా పాల్గొన్నాయి, ఏడీబీ లాంటివి. అయితే ఈ సదస్సులో చర్చించేటువంటి అంశం ఏదైతే ఉంటాయో ఈ అంశం అనేది రానున్నటువంటి మహమ్మారులను నివారించే విధంగా, లేదా మహమ్మారులు వచ్చినా కూడా దాన్ని మనం ఎలా అరికట్టాలి, ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి అనే అంశాలపైన ఇక్కడ ఉపయోగపడుతుంది అన్నమాట ఈ డాటా అంతా. మరో అంశం ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే ఇది మనకి ఎగ్జామ్కి ఎలా ఉపయోగపడుతుంది అనుకోండి. దీని అంటే అడగడానికి ఉంటుంది ఇలా, అక్ష లెసన్స్ ఫ్రమ్ ఇండియా అనే సదస్సును ఎవరు నిర్వహించారు, ఈ కింద ఏ సంస్థ నిర్వహించింది అని చెప్పేసి అన్నప్పుడు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఇది నిర్వహించడం అనేది జరిగిందండి. ఇందులో పాల్గొన్న వారెవరు, ఇలాంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. పర్టికులర్గా ఇక్కడ WHO గురించి చెప్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రజెంట్ అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారైతే టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనే ఇథియోపియా దేశానికి చెందిన వారు WHOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అండ్ యూనిసెఫ్కి ప్రజెంట్ అయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు క్యాథరీనా రసెల్ అనేవారు యూనిసెఫ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఏడీబీకి అయితే ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నవారు ఎవరంటే మసత్సుగు అసకావా. అనేవారు ప్రజెంట్ అయితే ఏడీబీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇది మనకి అక్ష లెసన్స్ ఫ్రమ్ ఇండియా అనే ఒక సదస్సు విశేషాలు. నెక్స్ట్ అంటే NACP అంటే 1992 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది ఈ ప్రోగ్రామ్. NACP అంటే ఏంటంటే NACP అనగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటామండి. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటే దేశంలో ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలన చేయాలి, ఎయిడ్స్ని ఆ విధంగా నిర్మూలన చేయాలని ఒక ప్రధానమైన ఉద్దేశం, కంట్రోల్ అంతేకాకుండా నియంత్రణ చేయాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే 1992 సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా STD రోగాలను కూడా ఆ విధంగా కాకుండా చేయాలని చెప్పడం జరిగింది. STD అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని చెప్పేసి అంటాం STD. మరి అలాంటి వాటిని కూడా రాకుండా చేయాలనే ఒక ఉద్దేశంతోనే NACPని 1992 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అయితే మరి ఈ NACP ఏదైతే ఉందో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ దాని కాలపరిమితి అనేది ముగించబడింది. దాని ఎక్స్టెండెడ్ చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరంతో ఏమైందంటే దాని ప్రోగ్రామ్ అనేది కాలపరిమితి అయిపోయింది ఆ అమలును. అందుకోసమే భారత ప్రభుత్వం ఏం చేయడం జరిగిందంటే 2026 మార్చి 31 వరకు కూడా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అమలును ఆ విధంగా పొడిగించడం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల గడువును మన భారత ప్రభుత్వం పొడిగిస్తూ ఉంది. అమృత్ కార్యక్రమం కానివ్వండి, స్మార్ట్ మిషన్ కార్యక్రమం కానివ్వండి, ఇంకా వివిధ కార్యక్రమాలు కానివ్వండి, ఫేమ్ ఇండియా కానీ రెండవ దేశాలు అంటున్నారు. కాబట్టి మనకు ఆ పొడిగింపు పైన మనకు అడగడానికి ఉండే అవకాశం ఉంటుంది. మరి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది మార్చి 31, 2020 వరకు పొడిగించారు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభించబడింది? నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటే 1992లో ప్రారంభించబడింది. ఇలాంటి అంశాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఇంకా మనం ఎయిడ్స్ అంటున్నాం కాబట్టి ఎయిడ్స్ డే కూడా ఒకటి జరుపుకుంటాం మనం ప్రతి సంవత్సరం కూడా. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 1 ఏదైతే ఉందో మనం వరల్డ్ ఎయిడ్స్ డేగా, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటామండి. నెక్స్ట్ అంటే కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటాం. అంటే పర్టికులర్గా మనం చూసినట్లయితే ఇక్కడ కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ ఏంటంటే వ్యవసాయంలో ఈ కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. అంటే ఇక్కడ ఏంటంటే వ్యవసాయంలో వివిధ సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనకి కార్బన్ ఉత్పత్తి కావడం కానివ్వండి, మొక్కల అంటే భూమిలో నుండి కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుందన్నమాట కొన్ని సంబంధించినటువంటి ప్రక్రియల ద్వారా. అలాంటి సంబంధించినటువంటి వాటిని తగ్గించుకోవాలి, కార్బన్ ఎమిషన్స్ రాకుండా చేసుకోవాలి, అంతేకాకుండా వాటి తటస్థంగా చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో నూతన రకమైనటువంటి కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ని ప్రారంభించినటువంటి రాష్ట్రంగా ఈరోజు కేరళ రాష్ట్రం అనేది గుర్తించబడింది. అంటే కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ పాలసీని అక్కడ కేరళ ప్రభుత్వం అమలు చేస్తుందన్నమాట. కాబట్టి భారతదేశంలో తొలిసారిగా ఈ క్రింది ఏ రాష్ట్రం కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ని ప్రారంభించింది తొలిసారిగా అన్నప్పుడు కేరళ రాష్ట్రం ప్రారంభించింది.
ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మనకి అడిగిన సందర్భం గతంలో ఉంటుంది. ఎలా అంటే మన భారతదేశంలో తొలిసారిగా ఆర్గానిక్ అంటే కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అయినటువంటి స్టేట్ ఏదన్నాడు, భారతదేశంలో సంపూర్ణ సేంద్రియ వ్యవసాయాన్ని సాధించినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అన్నప్పుడు సో ద నేమ్ ఆఫ్ ది స్టేట్ ఏదంటే ఇక్కడ సిక్కిం స్టేట్ అలాంటి గుర్తించబడింది. ఇలాంటి క్వశ్చన్స్ మనకి రావడం జరిగింది. సో 2016లోనే సిక్కిం రాష్ట్రం మన భారతదేశంలోనే తొలి సంపూర్ణ సేంద్రియ వ్యవసాయాన్ని సాధించడం అనేది జరిగింది. మరి కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ని ప్రారంభించుకునే రాష్ట్రం, కార్బన్ న్యూట్రల్ విధానాన్ని ఫార్మింగ్ని ప్రారంభించుకున్న రాష్ట్రం ఏదన్నప్పుడు కేరళ రాష్ట్రం అనేది ఒక ఆన్సర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి కేరళ యొక్క సీఎం అండి, కేరళ సీఎం వచ్చేసి ఎవరంటే పినరాయి విజయన్. సో మరి పినరాయి విజయన్ కేరళకి ప్రజెంట్ సీఎంగా ఉన్నారు. అండ్ కేరళ యొక్క గవర్నర్ వచ్చేసి ఎవరండి మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్. సో మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ కేరళకి గవర్నర్గా ఉన్నారండి. అండ్ నెక్స్ట్ అండి మనకి ఇటీవల మరి బంగాళాఖాతంలో వచ్చినటువంటి ఒక తుఫాను సంభవించినటువంటి ఏర్పడిన తుఫాన్ అషాని. సో మరి ఇది ఒక సైక్లోన్ అనేది పర్టికులర్గా వెస్ట్ బెంగాల్ కానీ ఒడిషాని ఇక్కడ కొంచెం ప్రభావం చూపించిందని చెప్పేసి భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే మరి ఈ తుఫాన్కు ఎవరు పేరు పెట్టారు, అదే అంతర్జాతీయమైనటువంటి ఏదైతే వాతావరణ సంస్థ ఉందో, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఉందో, దాని సూచన మేరకు ఎక్కడైతే తుఫాన్ ప్రభావితమైనటువంటి దేశాలు ఉంటాయో ఆ దేశాలు ముందుగానే కొన్ని పేర్లను సూచిస్తాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక చేసినటువంటి ఏదైతే సూచన ఉందో అషాని అనే తుఫాను పేరును ఎవరు సూచించడం జరిగిందంటే శ్రీలంక దేశం సూచించడం జరిగింది. శ్రీలంక దేశం మరి శ్రీలంక లోకల్ లాంగ్వేజ్లో అషాని అంటే అర్థం ఏంటంటే కోపము అని చెప్పేసి అర్థం వస్తుంది. కాబట్టి ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఆడడానికి ఏముంటుందంటే మార్చి 2022లో సో బంగాళాఖాతంలో సంభవించినటువంటి ఒక తుఫాన్ పేరు ఏంటి అన్నప్పుడు అషాని అండి. అది ఏ దేశం ఈ పేరు పెట్టిందంటే శ్రీలంక. దానికి ఒక పేరు ఏంటంటే కోపం అని అర్థం వస్తుంది దాని లోకల్ మీనింగ్లో. ఇక నెక్స్ట్ అండి మనకి లమితియే అని చెప్పేసి, లమితియే ఇది ఒక సైనిక విన్యాసాలండి. ఇది భారత్ మరియు శ్రీశైల్స్ మధ్య జరుగుతున్నటువంటి 9వ సంయుక్త మిలిటరీ విన్యాసాలే లమితియే. ఏదండి లమితియే అని విన్యాసాలు. 9వ భారత్ మరియు సీషెల్స్ దేశాల యొక్క సంయుక్త విన్యాసాలు, మిలిటరీ విన్యాసాలు లమితియే. మరి ఈ లమితియే విన్యాసాలు మార్చి 22 నుండి మార్చి 31, 2022లో సో మరి ఎక్కడ నిర్వహిస్తున్నారంటే సీషెల్స్లో నిర్వహించడం అనేది జరుగుతుందండి. కాబట్టి మనకి ఇక్కడ విన్యాసాలు వచ్చినప్పుడు మనకి ఆ విన్యాసం పేరేంటి, ఆ విన్యాసంలో ఏ దేశాలు పాల్గొంటున్నవి, అంతేకాకుండా ఆ విన్యాసాలు అనేది ఏ తరహా విన్యాసాలు అంటే ఇక్కడ త్రివిధ దళాలు అంటే ట్రై సర్వీసెస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఆర్మీనా అంటే మిలిటరీనా లేదా నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్నా లేకపోతే నావీనా అంటే వైమానిక దళ విన్యాసాల లేకపోతే ఒక నావిక విన్యాసాల, మిలిటరీ విన్యాసాల, సైనిక విన్యాసాల అలాంటి విషయాలు అవి ఎక్కడ జరుగుతున్నాయి, ఏదైనా థీమ్ ఇచ్చినప్పుడు ఏదైనా ఇతివృత్తం ఇచ్చినప్పుడు అది, అంతేకాకుండా ఇవి ఎప్పుడు ప్రారంభమయ్యే ఇలాంటి అంశాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని వాటికి ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం మిలాన్ ఎక్సర్సైజ్. ఈ మిలాన్ ఎక్సర్సైజ్ అయితే మనకి 1995 నుండి నిర్వహిస్తున్నారు. ఈసారి 2022లో మరి మిలాన్ విన్యాసాలు అనేది ఎక్కడ నిర్వహించారు 2022 అంటే విశాఖపట్నం నిర్వహించారు. సో అలాంటి సంబంధించిన విషయం. అంతేకాకుండా దీనికి కమాండరీ కోహేషన్ కొలాబరేషన్ అనే ఇతివృత్తంతో కూడా నిర్వహించడం జరిగింది మిలాన్ అనే నావిక విన్యాసాలు. ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిందండి. ఇది మనకి లమితియే విన్యాసాలు. భారత్ సీషెల్స్ దేశాలు ఈ యొక్క విన్యాసాల్లో పాల్గొంటున్నవి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తుర్కమినిస్తాన్ అంటే తుర్కమినిస్తాన్ అని చెప్పేసి అంటాం. మరి ఈ తుర్కమినిస్తాన్ ఏవైతే సెంట్రల్ ఆసియా దేశాలు ఉన్నాయో ఇలా కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమినిస్తాన్. సో మరి తుర్కమినిస్తాన్కి నూతన అధ్యక్షుడిగా సో మనకి ఇక్కడ సర్దార్ బెర్డీ ముఖమైదేవ్ అని చెప్పేసి వారు నియమితులు కావడం జరిగింది. ఎవరి ప్లేస్లో నియమితులు కావడం జరిగిందంటే సో గర్భంగలి బెడముఖదేవ్ ప్లేస్లో ఎవరు వచ్చారంటే సర్దార్ బెర్డీ ముఖమైదేవ్ రావడం జరిగింది. కాబట్టి మనకు ఈ అపాయింట్మెంట్స్ కాలంలో నియామకాల విషయంలో ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో సర్దార్ బెర్డీ ముఖమైదేవ్ మరి ఏ దేశానికి నూతన అధ్యక్షుడు నియమితులు కావడం జరిగిందంటే తుర్కమినిస్తాన్. మరి తుర్కమినిస్తాన్ రాజధాని వచ్చేసి ఏదండి ఆష్కాబట్ అండి. సో ఆ పాయింట్స్ మనకి ఇక్కడ అపాయింట్మెంట్స్లో హూ ఈజ్ హూలో ఆ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్గా ఉంటాయి. ద షీల్డ్ కోవిషీల్డ్ అండి. మనకి ఇక్కడ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు ఆస్ట్రాజెనికా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మన భారతదేశం చెందింది, ఆక్స్ఫర్డ్ బ్రిటన్, ఆస్ట్రాజెనికా కూడా బ్రిటన్.
ఈ మూడు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి పరిచినటువంటి ఒక కోవిడ్-19 వ్యాక్సిన్ అనేది కోవిడ్-19 వ్యాక్సిన్ వచ్చేసి అదే ఏంటంటే సో ద షీల్డ్ కోవిషీల్డ్ అని చెప్పేసి, అంటే కోవిషీల్డ్ అనే ఒక సంబంధించినటువంటి వ్యాక్సిన్. ఆ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ని ఎలా తయారు చేశారు, దానికి సంబంధించిన విషయం ఏంది అని చెప్పేసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి ప్రకాష్ కుమార్ సింగ్ దీన్ని రాయడం జరిగింది. అందులో ఒక డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ప్రకాష్ కుమార్ సింగ్ ద షీల్డ్ కోవిషీల్డ్ అనే పుస్తకం రాయడం జరిగింది. సో దీన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి కేంద్ర సహకార శాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా దీన్ని విడుదల చేయడం అనేది జరిగిందండి. సో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది పూణే కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. అంతేకాకుండా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ఎవరైతే వ్యవస్థాపకుడు ఉన్నాడో అతనే సైరస్ పునవాలా అండి, సైరస్ పునవాలా. సో మరి 2022 సంవత్సరానికి మన భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు కూడా వీరికి ఇవ్వడం జరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సీఈఓగా పనిచేస్తున్న వారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి వారు సో ఎవరు అంటే సో ఓకేనా ఆధార్ పునవాలా అండి. ఎవరండి? ఆధార్ పునవాలా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సీఈఓగా పనిచేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రీచా మిశ్రా రాసిన ఒక పుస్తకం అండి, అన్ఫిల్డ్ బ్యారెల్స్ ఇండియన్స్ ఆయిల్ స్టోరీ పైన. సో మన దేశంలో ఉన్నటువంటి ఒక ముడి చమురు నిల్వలు కానివ్వండి, మన దేశంలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ డీజిల్ సంబంధించిన విషయాలపైన కానివ్వండి. సో రీచా మిశ్రా రాసిన పుస్తకమే అన్ఫిల్డ్ బ్యారెల్స్ ఇండియాస్ ఆయిల్ స్టోర్ అండి. పుస్తకాలు రచయితల విషయంలో ఆ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ అండి మనకి మాల్దీవుల దేశం. సో మరి మాల్దీవుల దేశం సో మన భారత మాజీ క్రికెటర్ అయినటువంటి సురేష్ రైనా అండి. ఎవరండి? సురేష్ రైనాకి ఒక అవార్డుని ఇవ్వడం జరిగింది. అవార్డు ఏంటంటే స్పోర్ట్ ఐకాన్ అవార్డ్ ఫర్ ది 2022. 2022 సంవత్సరానికి ఏ భారత మాజీ క్రికెటర్కి మాల్దీవుల దేశం వాళ్ళు స్పోర్ట్స్ ఐకాన్ అవార్డు ఇవ్వడం జరిగింది అన్నప్పుడు సో సురేష్ రైనాకి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ అండి మనకి బహ్రెయిన్ దేశంలో జరిగినటువంటి ఫార్ములా 1 రేసింగ్ ఏదైతే ఉందో గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ ఏదైతే ఉందో మరి బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ అని చెప్పేసి అంటాం. మరి 2022 సంవత్సరం జరిగినటువంటి ఒక బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన వారు సో ఎవరైతే ఫెరారీ సో ఫెరారీ సంబంధించిన కార్ డ్రైవర్ అయినటువంటి వారు ఉన్నారు, వారే చార్లెస్ చార్లెస్ లెక్లరిక్. మరి చార్లెస్ లెక్లరిక్ ఒక ఈ మొనాకో దేశానికి చెందిన వీరు ఫెరారీ డ్రైవర్ అయినటువంటి ఫెరారీ సంస్థ తరపున పనిచేస్తున్న ఇతను విజేతగా నిలవడం అనేది జరిగిందండి. కాబట్టి ఇక్కడ మనకి గతంలో ఈ గ్రాండ్ ప్రిక్స్ అంటే మనకి ఎక్కువగా లూయిస్ హామిల్టన్ కానివ్వండి, వాల్టేరీ బొటాస్ కానివ్వండి, సో ఇలాంటి నేమ్స్ అనేది వస్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఒక కొత్త వారు వచ్చారు కాబట్టి మనకి ఇక్కడ కొత్త ప్లేయర్ మనకి కనబడుతున్నారు కాబట్టి ఇక్కడ సో అంటే ఫస్ట్ టైం ఇలాంటి ఒక టైటిల్ సాధించుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఒక ఫెరారీ డ్రైవర్ పేరు ఏంటి? చార్లెస్ లెక్లెరిక్. అంటే ఇతను ఏ దేశానికి చెందినవాడు? మొనాకో. ఏ టైటిల్ సాధించాడు? ఏ ఫార్ములా 1 టైటిల్ సాధించాడంటే బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ సాధించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మనం గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అంటున్నామో ఈ గ్రాండ్ ప్రిక్స్ అంటున్నామో ద వర్డ్ గ్రాండ్ ప్రిక్స్ ఈజ్ అసోసియేటెడ్ టు ది మరి విచ్ స్పోర్ట్స్ అన్నప్పుడు అది ఫార్ములా 1 రేసింగ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే గ్రాండ్ ప్రిక్స్ అనే పదం అనేది ఏ క్రీడకు సంబంధించింది, లేదా F1 అంటాం. F1 అనేది ఏ క్రీడకు సంబంధించింది ఫార్ములా 1 అన్నప్పుడు ఇక్కడ మొత్తం కూడా ఫార్ములా 1 రేసింగ్ ఈ F1 అంటే అర్థం. అండ్ గ్రాండ్ ప్రిక్స్ అంటే కూడా ఈ యొక్క ఫార్ములా 1 రేసింగ్కి సంబంధించిందండి. ఇక నెక్స్ట్ అండి మనకి ఇటీవల కాలంలో సో మరి స్పోర్ట్స్ స్టార్ అనే ఒక మ్యాగజైన్, అంతేకాకుండా అండి ఇది కూడా హిందూ పత్రిక యాజమాన్యంలో నడుస్తుంది, ది హిందూ పత్రికలు. ఈ సంయుక్తంగా ఏం చేయడం జరిగిందంటే సో స్పోర్ట్స్ స్టార్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ స్పోర్ట్స్ స్టార్ అవార్డు ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో నీరజ్ చోప్రా, అంతేకాకుండా మీరాబాయి చాను, ఒక మీరాబాయి చాన్కి, నీరజ్ చోప్రా ఇలా ఒక నవలి లేఖారా లాంటి వారికి కూడా సో ఎంతోమంది క్రీడాకారులు కూడా ఈ అవార్డు పొందారు. సో మరి అయితే ఇదే కార్యక్రమంలో ఇదే స్పోర్ట్స్ స్టార్ సంబంధించినటువంటి అవార్డుల కార్యక్రమంలో ఒక హిందూ పత్రిక స్పోర్ట్స్ స్టార్ మ్యాగజైన్ సంయుక్తంగా ఒక బుక్ని విడుదల చేశాయి. అదే రోడ్ టు 1000. అది కాపీ టేబుల్ బుక్ అండి. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది కాపీ టేబుల్ బుక్ అంటే కాపీ టేబుల్ బుక్లో ఏంటంటే ఇలా ఇక్కడ సంబంధించినటువంటి ఒక చిత్రాలు ఉంటాయి, అంటే ఇమేజెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ దేనికి సంబంధించిన ఇమేజెస్ ఉన్నాయి ఈ కాపీ టేబుల్ బుక్లో అంటే భారతదేశం సో మనకి ఇక్కడ 1000 మ్యాచెస్ ఆడుతున్నది. 1000 ఒక మ్యాచ్ కూడా మనకి ఆడడం జరిగింది, వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్. అలాంటప్పుడు మరి 1974లో ప్రారంభించినటువంటి మన భారత క్రికెట్లో ఇలాంటి చరిత్ర మనం ఎన్నో చరిత్రలు సృష్టించుకుంటూ ఈరోజు ప్రపంచంలోనే మరి ఎక్కువగా 1000 ఒక మ్యాచెస్ ఆడినటువంటి క్రికెట్ మ్యాచ్లు అనేటువంటి దేశంగా మన క్రికెట్ టీం, మన భారత క్రికెట్ టీం అనేది గుర్తించబడింది అనమాట. సో ఆ నేపథ్యంలోనే ఈ రోడ్ టు 1000 అనే ఒక కాపీ టేబుల్ బుక్ని స్పోర్ట్స్ స్టార్ అండ్ ద హిందూ గ్రూప్లు సంయుక్తంగా విడుదల చేయడం అనేది జరిగిందండి. స్పోర్ట్స్ స్టార్ అండ్ ద హిందూ గ్రూప్ సంయుక్తంగా విడుదల చేశారు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక మెదడు పైన అధ్యయనం చేయడానికి భారతదేశంలోనే ఒక తొలిసారిగా ఒక ఐఐటీలో
ఒక ఐఐటి తొలిసారిగా బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారంటే అది ఐఐటి మద్రాసులో ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. అండ్ ఐఐటి మద్రాస్ ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది. మన కేంద్ర విద్యాశాఖ ప్రకటించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో NIRF అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో మొదటి స్థానంగా గత 3 సంవత్సరాలు ఉంటున్నటువంటి సంస్థనే ఐఐటి మద్రాస్. మరి బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి భారతదేశంలో తొలి బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు అన్నప్పుడు ఐఐటి మద్రాసులో ఏర్పాటు చేశారు అనేది ఒకటి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఏ ఐఐటి సంస్థ తొలిసారిగా బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసిందంటే ఐఐటి మద్రాస్. ఇవన్నీ మనకి మార్చి 23, 2022 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. షామ్ ఇన్స్టిట్యూట్ అన్హితి పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్ వర్క్ బుక్, రీజనింగ్ వర్క్ బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్, కరెంట్ అఫైర్ ఇయర్ బుక్, తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్, తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్. ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును.